సంక్రాంతికి వస్తున్న మూవీ రివ్యూ. అసలు ఈ మూవీలో ఏముంది? రొటీన్ స్టోరీనా లేకపోతే కొత్తగా ట్రై చేశారా? ఈ మూవీ ఎలాంటి ఆడియన్స్ కి నచ్చుతుంది? ఫ్యామిలీ ఆడియన్స్ కా లేకపోతే టీనేజర్స్ కా? మాట్లాడుకుందాం అది కూడా. అసలు ఈ సినిమా స్టోరీ ఏంటి, ప్లాట్ ఏంటి, క్లుప్తంగా డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలో తింటాం. సోది కావాలి అనుకునే వాళ్ళు డెఫినెట్ గా స్కిప్ చేసేయండి. వాళ్ళ కోసం మాత్రం ఈ వీడియో అయితే కాదు. అసలు సినిమాలో ఏముంది? రొటీన్ స్టోరీనా లేకపోతే కొత్తగా ఏదైనా ట్రై చేశారా అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ నాకు తెలిసి భయ్యా కామెడీ మాత్రమే ఉంది. కామెడీ వేరే లెవెల్లో ఉందని చెప్పొచ్చు. కామెడీ వేరే లెవెల్, ఇదైతే పక్కా. అదే కాకుండా మనకి జబర్దస్త్ మించిన కామెడీ కూడా ఉంది. కామెడీ పరంగా బ్లాక్ బస్టర్ మూవీ నాకైతే అనిపించింది భయ్యా. చూస్తున్నంతసేపు నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అదే కాకుండా దీంట్లో మెయిన్ హైలైట్ ఏంటంటే సాంగ్స్ 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 మాత్రం చాలా బాగున్నాయి. ఈ సాంగ్స్ వచ్చినప్పుడల్లా మనం థియేటర్ లో బాగా ఎంజాయ్ చేస్తాం. ఇదే పక్క. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ లో కామెడీ కొద్దిగా తగ్గుతుంది. అలాగే మనకి స్టోరీ కూడా అంత ఎక్కనట్టు అనిపిస్తుంది. లాజిక్స్ మాత్రం వెతకండి. ఈ మూవీలో స్టోరీ కూడా అంత ఎక్కదు, లాజిక్స్ కూడా అంత ఎక్కవు. లాజిక్స్ లేని మూవీ అని చెప్పొచ్చు. కాకపోతే కామెడీ పరంగా అందరికి బాగా నచ్చుతుంది. ఇదైతే పక్క. కొన్ని సింపుల్ వర్డ్స్ ని కామెడీ పరంగా చాలా బాగా చూపించారు. డైరెక్టర్ అనిల్ రావుపూరి గారికి తక్కువ బడ్జెట్ లో ఈ మూవీని మంచిగా ప్రజెంట్ చేశారు అని చెప్పొచ్చు. కాకపోతే ఏ మాత్రం లాజిక్స్ అనేవి లేవు ఈ మూవీలో. ఇదైతే పక్క. ఈ సినిమా ఎలాంటి ఆడియన్స్ నచ్చుతుంది అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీనేజర్స్ వాళ్ళకి నవ్వు పరంగా కొద్దిగా నచ్చుతుందేమో కానీ అది ఇది కావాలి అనుకునే వాళ్ళకి డెఫినెట్ గా నచ్చదు ఈ మూవీ. కాకపోతే ఈ మూవీని ఫ్యామిలీ ఆడియన్స్ కోసం తీశారు అని అనిల్ రావుపూరి గారు అన్ని ఈవెంట్లో అయితే పక్కాగా అయితే చెప్పారు. దానికోసమే ఫ్యామిలీ ఆడియన్స్ కి ఖచ్చితంగా ఈ మూవీ అయితే నచ్చుతుంది. ఆ రకంగానే ఉంది. నాకు ఫ్యామిలీ ఆడియన్స్ కోసం తీశారు అని నాకు అనిపించింది. ఓవరాల్ గా సంక్రాంతికి ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఖచ్చితంగా నచ్చుతుంది, ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. ఆ రకం కామెడీ అయితే ఉంది. ఆ రకంగా మూవీని తీశారు. అసలు ఈ మూవీలో స్టోరీ ఏంటి ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిడ్నాప్ తో అయితే మొదలవుతుంది భయ్య. తర్వాత కిడ్నాప్ ఏమైందో, అసలు ఏం జరుగుతుందో మనకైతే అర్థం కాదు. ఏటో 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 వెళ్ళిపోతూ ఉంటుంది. కాకపోతే కొద్దిగా దీంట్లో కామెడీ మిక్స్ చేశారు. కామెడీ మిక్స్ చేయడం వల్ల కొద్దిగా బాగా అనిపిస్తుంది. దీంట్లో వెంకటేష్ మరియు వాళ్ళ కొడుకు కామెడీస్ కూడా చాలా బాగుంటాయి. అదే కాకుండా హీరోయిన్స్ క్యారెక్టర్ కూడా చాలా బాగా పడ్డాయని చెప్పొచ్చు. హీరోయిన్ క్యారెక్టర్ పరంగా మనకి ఐశ్వర్య గారి క్యారెక్టర్ బాగా నచ్చుతుంది. మీనాక్షి చౌదరి గారి క్యారెక్టర్ అంత బాగా నచ్చదు మనకి. కామెడీ పరంగా ఓకే, కానీ క్యారెక్టర్ పరంగా ఆమె క్యారెక్టర్ అంత పడలేదు. ఇది నాకైతే అనిపించింది. ఓవరాల్ గా ఈ మూవీ అయితే చూడొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ ని తప్పకుండా ఆకట్టుకుంటుంది. ఆ రకంగానే మూవీ తీశారు. ఆ రకంగా మూవీ కూడా ఉంది. కొన్ని సీన్లలో నాకు అనిపించింది ఏంటంటే లాజిక్స్ మిస్ అయ్యారు అనిపించింది. అదే కాకుండా కొద్దిగా మోడిఫై చేసి ఉంటే బాగుంటుంది అని నాకైతే అనిపించింది. అదే కాకుండా దీంట్లో మేజర్ హైలైట్ ఏంటంటే కామెడీ కాకుండా సాంగ్స్ మాత్రం బీభత్సం కొట్టారు. సాంగ్స్ మాత్రం ఒక రేంజ్ లో పడ్డాయి. అవి బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఆ రకంగా థియేటర్ లో ఇంకా ఎంజాయ్ చేస్తారు ఆ సాంగ్స్ వచ్చినప్పుడు. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కోసమే ఈ మూవీ తీశారు. ఇదైతే పక్క. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. అలాగే ఈ మూవీ మీరు ఒకవేళ చూసుకుంటే మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. అదే కాకుండా ఈ వీడియో కొద్దిగా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి.